నెక్స్ట్ సెకండ్ సమ్. ఐడెంటిఫై ద టర్మ్స్ అండ్ their ఫ్యాక్టర్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. షో దట్ ద టర్మ్స్ అండ్ ద ఫ్యాక్టర్స్ బై ట్రీ డయాగ్రామ్. ట్రీ డయాగ్రామ్ ద్వారా చూపించమంటున్నాడు. షో దట్ ద టర్మ్స్ అండ్ ఫ్యాక్టర్స్, టర్మ్స్ ఫ్యాక్టర్స్ ని ట్రీ డయాగ్రామ్స్ ద్వారా చూపించమంటున్నాడు. అది సెకండ్ లో ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏమడుతున్నాడు, ఐడెంటిఫై టర్మ్స్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ గివెన్ బిలో. దీంట్లో టర్మ్స్ ఏవి ఫ్యాక్టర్స్ ఏవి అనేసి చూపించమని అడుగుతున్నాడు. ఓకేనా, ఆల్రెడీ ఇంట్రడక్షన్ పార్ట్ లో మనం క్లియర్ గా చెప్పుకున్నాం. సమ్స్ చూద్దాం. సొల్యూషన్. ఫస్ట్ లో ఏ ఎక్స్ప్రెషన్ x-3 అనేది ఎక్స్ప్రెషన్. దీన్ని టర్మ్స్ కింద రాస్తే x అనేది ఒక టర్మ్, -3 అనేది ఒక టర్మ్. దీన్ని టర్మ్స్ అంటారు. నెక్స్ట్ దీన్ని ఫ్యాక్టర్స్ కింద రాస్తే 1 ఇంటూ ఎక్స్. ఈ నెంబర్కి 1 ఇంటూ -3 అది ఓకే, లీవ్ ఇట్, అలా వదిలేసిన నో ప్రాబ్లం. 1 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ టర్మ్. ప్రతి టర్మ్కి 1 అనేది ఫ్యాక్టర్ అవుతుందని చదువుకున్నాం మనం. ఇవి ఫ్యాక్టర్స్, ఇలా చెప్పాలి. ఇది ఏ. నెక్స్ట్ బి ఎక్స్ప్రెషన్. ఏంటి ఎక్స్ప్రెషన్ ఏంటి, 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్. అండ్ టర్మ్స్ 1 ఒక టర్మ్, ఎక్స్ ఒక టర్మ్, ఎక్స్ స్క్వేర్ ఒక టర్మ్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్, ఇవి 2 ఫ్యాక్టర్స్ కింద రాయొచ్చు. 1 ఇంటూ ఎక్స్, ఇవి ఎక్స్ ఇంటూ ఎక్స్ కింద రాయొచ్చు. ఫ్యాక్టర్స్ 1 ఇంటూ ఎక్స్, ఎక్స్ ఇంటూ ఎక్స్. ఓకేనా, మళ్ళీ దీన్ని 1 ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు, నో ప్రాబ్లం, ఇలా వదిలేసినా పర్వాలేదు. సి. సి ఏంటి, వై మైనస్ ఎక్స్ప్రెషన్ y మైనస్ y క్యూబ్. y అనేది ఒక టర్మ్, y క్యూబ్ అనేది ఒక టర్మ్. ఓకేనా, టర్మ్ 1 ఇంటూ వై. ఈ y క్యూబ్ని y ఇంటూ వై ఇంటూ వై, 3 ఫ్యాక్టర్స్ కింద రాయొచ్చు. దీన్ని ఫ్యాక్టర్స్ అని అంటాం. నెక్స్ట్ డి. ఎక్స్ప్రెషన్ ఏంటో ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, 5x వై స్క్వేర్ ప్లస్ 7x స్క్వేర్ వై. దీన్ని 2 టర్మ్స్ కింద రాయొచ్చు. టర్మ్స్ 5x వై స్క్వేర్ ఒక టర్మ్, 7x స్క్వేర్ వై ఒక టర్మ్. ఓకే, ఈ టర్మ్స్ని 3 ఫ్యాక్టర్స్ కింద రాయొచ్చు. ఏమేంటి, 5 ఒక ఫ్యాక్టర్, ఎక్స్ ఒక ఫ్యాక్టర్, వై స్క్వేర్ ఒక ఫ్యాక్టర్, ఇంకో వై కూడా రాసుకోవచ్చు. 4 ఫ్యాక్టర్స్ కింద రాయొచ్చు. వై ఇంటూ వై, దీన్ని కూడా 4 ఫ్యాక్టర్స్ కింద రాయొచ్చు. 7 ఇంటూ ఎక్స్ ఇంటూ వై. క్లియర్. డి. నెక్స్ట్ ఈ సమ్. ఈ ఇక్కడ రాస్తున్నా. ఎక్స్ప్రెషన్ ఏంటా ఎక్స్ప్రెషన్, ఈ మైనస్ ఏబి ప్లస్ 2b స్క్వేర్ మైనస్ 3a స్క్వేర్. ఈ ఎక్స్ప్రెషన్ని 3 టర్మ్స్ కింద రాయొచ్చు. ఫస్ట్ టర్మ్ మైనస్ ఏబి
సెకండ్ టర్మ్ 2b², థర్డ్ టర్మ్ -3a². వీటిని టర్మ్స్ అంటారు. నెక్స్ట్ ఈ టర్మ్స్ని 2 ఫ్యాక్టర్స్ కింద రాయొచ్చు. ఈ టర్మ్స్ని 3 ఫ్యాక్టర్స్ కింద రాయొచ్చు. దీన్ని కూడా 3 ఫ్యాక్టర్స్. -a ఇంటూ b, 2 ఇంటూ b ఇంటూ b, -3 ఇంటూ a ఇంటూ a. ఇవేనమ్మా ఫ్యాక్టర్స్. క్లియర్? ఫస్ట్ సమ్లో ఈ వరకు ఇచ్చాడు ఫస్ట్ రోమన్లో, సెకండ్లో ఫస్ట్ రోమన్లో ఈ వరకు ఇచ్చాడు. ఈ వరకు క్లియర్గా చూసాం. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూద్దాం. సెకండ్ సొల్యూషన్, సెకండ్లో సెకండ్ వన్. ఫస్ట్ గివెన్ ఎక్స్ప్రెషన్ రాసుకోండి. గివెన్ ఎక్స్ప్రెషన్ ఏంటది? -4x + 5. దీంట్లో ఏమేమి అడుగుతున్నాడు? టర్మ్స్ ఏంటి? -4x ఒక టర్ము, 5 ఒక టర్మ్. దీంట్లో ఏం అడుగుతున్నాడు? ఫ్యాక్టర్స్. 4x ఫ్యాక్టర్స్ ఏంటి? -4 ఒకటి, x ఒకటి, 5కి 5a. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. సేమ్ అన్నీ అంతే. ఏ క్వశ్చన్ బి కూడా సేమ్ అలాగే. బి గివెన్ ఎక్స్ప్రెషన్ ఏంటా? గివెన్ ఎక్స్ప్రెషన్ -4x + 5y. దీంట్లో మనకు కావాల్సిన టర్మ్స్ అంటే -4x ఒక టర్మ్, 5y ఒక టర్మ్. 2 టర్మ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఫ్యాక్టర్స్ -4x ఫ్యాక్టర్స్ -4 ఒకటి, x ఒకటి. అండ్ 5y ఫ్యాక్టర్స్ 5 ఒకటి, y ఒకటి. క్లియర్? సి అన్ని సమ్స్ ఇంతేనా ఇలాగే. గివెన్ ఎక్స్ప్రెషన్ సి 5y + 3y². దీనికి టర్మ్స్ టెట్లో అడిగే అవకాశం ఉందా ఇవి? ఇలాగా 5y ఒక టర్మ్, 3y² ఒక టర్మ్. దీనికి ఫ్యాక్టర్స్ 5 ఒక ఫ్యాక్టర్, y ఒక ఫ్యాక్టర్. 3y² ఫ్యాక్టర్స్ 3 ఒక ఫ్యాక్టర్, y ఒక ఫ్యాక్టర్ అండ్ y² y ఇంటూ y అని రాయొచ్చుగా. క్లియర్? నెక్స్ట్ డి. వాట్ ఇస్ ద గివెన్ ఎక్స్ప్రెషన్? డి xy + 2x² y². How many factors here? How many terms here? 2 terms. టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? xy ఒక టర్మ్, 2x² y² ఒక టర్మ్. ఇప్పుడు ఫ్యాక్టర్స్ xyలో ఫ్యాక్టర్స్ x ఒక ఫ్యాక్టర్, y ఒక ఫ్యాక్టర్. అండ్ 2x² y²లో ఫ్యాక్టర్స్ 2x²ని x ఇంటూ x అని రాయొచ్చు, y²ని y ఇంటూ y అని రాయొచ్చు. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 2x² y². డి అండ్ ఈ గివెన్ ఎక్స్ప్రెషన్ pq + q. దీంట్లో టర్మ్స్ ఏమేంటి? pq ఒకటి, q ఒకటి. దీంట్లో ఫ్యాక్టర్స్ pqలో ఫ్యాక్టర్స్ p, q అండ్ qకి ఫ్యాక్టర్స్ qa. f లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ 1 point given expression 1.2 ab -2.4 b + 3.6 a. దీంట్లో
టర్మ్స్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? మొత్తం ఎక్స్ప్రెషన్కి 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 1.2 ఏబి ఒక టర్మ్ మైనస్ 2.4 బి ఒక టర్మ్ 3.6 ఏ ఒక టర్మ్. దీనికి ఫ్యాక్టర్స్ 1.2 1 ఫ్యాక్టర్, ఏ ఒక ఫ్యాక్టర్, బి ఒక ఫ్యాక్టర్ అయిపోయింది. మైనస్ 2.4 1 ఫ్యాక్టర్, బి 1 ఫ్యాక్టర్. అండ్ నెక్స్ట్ 3.6 ఫ్యాక్టర్ ఏ అండ్ జీ లైక్ దట్ గివెన్ ఎక్స్ప్రెషన్ అని రాసుకుని 3/4x ప్లస్ 1/4 టర్మ్స్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ? 2 టర్మ్స్ 3/4x 1/4 ఫ్యాక్టర్స్ is equal to 3/4x 1/4. Clear? Last and final I do here GH 0.1 p square plus 0.2 q square. This is the given expression and terms. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్. అదొక టర్మ్ 0.2 q square ఒక టర్మ్. ఫ్యాక్టర్స్ ఇదే కదా వాడు అడుగుతుంది. 0.1 p ఇంకొక p స్క్వేర్ అంటే p ఇంటూ p అయిపోయినాయి. దీనికి 0.2 q ఇంటూ q. క్లియర్? దీస్ ఆర్ ద ఆన్సర్స్ ఫర్ దిస్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్. క్లియర్?